అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. పరాభవం అంటే అవమానం అని ఒక అర్థం ఉంది. సంవత్సరాదికి పరాభవం అవమానం అనే అర్థంలో వాడుతామా? ఓటమి అనే అర్థం కూడా ఉంది. అయితే ఓటమి అనే అర్థంలో వాడుతామా? ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి పరాభవమే జరుగుతుందా అంటే అది కాదు అర్థం. ఓటమి అంటే ఓడిపోవడం అనే కదా. కానీ మనం జయించాలి అని ప్రతినిత్యం మనకి హెచ్చరికగా ఉన్నటువంటి సంవత్సరం ఇది. మనలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు అని 6 శత్రువులు ఉంటారు. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. వీటిని జయించాలి అని చెప్పడమే ఈ పరాభవనామ ఉగాది సంవత్సర సందేశం. బయట ఎవరు శత్రువులు ఉండరు. మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలే మనకు అసలైన శత్రువులు. ప్రహ్లాదుడు తన తండ్రితో ఒక సందర్భంలో అంటాడు, మహారాజా, ప్రపంచంలో అందరూ మీకు శత్రువులే ఉన్నారు అనుకుని దండయాత్ర చేస్తున్నారు, జయిస్తున్నారు. కానీ మీ లోపల ఉన్న 6 శత్రువుల్ని జయిస్తే బయట అసలు ఒక్కడు కూడా నీకు శత్రువు ఉండడు అని. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున జూడుము దానవేశ్వర అని. ఈ అరిషడ్వర్గాలకి బలైపోయిన వ్యక్తులే అవమానాల పాలవుతారు. విపరీతమైన గర్వం, విపరీతమైన స్వార్థం, అత్యాశ, మోహం ఇలాంటి గుణాలు పెంచుకున్న ప్రతి ఒక్కరూ అవమానాల పాలవుతారు. కాబట్టి ఈ అవమానాలు పాలయ్యే గుణాలను జయించాలి అనే అర్థంలో ఈ పరాభవం అనే పదం ప్రసిద్ధంగా కనిపిస్తుంది. 60 సంవత్సరాల కాలచక్రంలో ఇది 40వది. ఇది మరొక అర్థం కూడా ఉంది. పరా అంటే పరాశక్తి, అమ్మవారు. భవుడు అంటే శివుడు. శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి ఉంది, ఇమిడి ఉంది. ఆ ఆదిశక్తి, ఆ జగన్మాత పార్వతీదేవి, అలాగే ఈశ్వరుడు సంయుక్తంగా మనందరినీ విజయాల బాట పట్టించడానికి ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పే అంతరార్థం కూడా ఈ పరాభవంలో ఉంది. మరొక అర్థం కూడా ఉంది. పర అంటే ఇతరులు, శత్రువులనే అర్థం. భవ అంటే పుట్టడం, అభవము అంటే పుట్టకపోవడం. పర ప్లస్ అభవ అని విడదీశామనుకోండి, శత్రువులు అనేవాళ్లే లేకుండా చేయడం అనే అర్థం. ముందే చెప్పినట్టు అరిషడ్వర్గాల్ని జయించిన వాడికి బయట శత్రువు ఒక్కడు ఉండడు. కాబట్టి ఈ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ కూడా ఈ నామం తాలూకా అర్ధ ప్రాధాన్యతను వివరిస్తూ మీ అందరికీ మరొక మారు ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ప్రతి మనిషిలోనూ గర్వం ఉంటుంది. నా ఎంతటి వాడు లేడు అనే అహంకారం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అంతా నాకే కావాలి, నాకే దక్కాలి, అందరిలోకి నాకే పేరు రావాలి అనే స్వార్థపూరిత ఆలోచనలు ఉంటాయి. ఇవి ఉన్నవాడు ఓటమి పాలవుతాడు, ఇవి లేనివాడు విజయాల బాట పడతాడు. అందుకనే ఈ దుర్గుణాలను సంహరించుకొని మంచి గుణాలను పెంచుకుంటే మనకు అపజయం అనేదే ఉండదు. అందరికీ ధన్యవాదాలు.